ప్రార్థన చేసుకుందాం. తరల వంచండి, కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మరొక దినాన్ని, అవకాశాన్ని ప్రభువా మీరు ఏర్పాటు చేశారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, నీ ప్రియబిడ్డలను కలుసుకునే అమూల్యమైన అవకాశాన్ని ఈ వారంలో రెండోసారి మీరు దయచేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, వింటున్న వారిని ఆశీర్వదించి దీవించి ప్రయోజకులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. పరలోకపు తండ్రి, నీ కార్యాలు ఉన్నతమైన కార్యాలు కనుక ప్రతి దినము వారి జీవితాల్లో జరిగించి వారిని నూతనపరిచి అమూల్యమైన కృపతో ప్రభువా వారిని స్థాపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి దీవెన, ఆశీర్వాదం, మేలు, కృప వెంబడి కృప కలుగునట్లుగా, నిరంతరము నీకు మహిమ కలుగునట్లుగా వారి ద్వారా కార్యాన్ని మహాప్రభు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు. నీ దాసునైన నన్ను బలపరచండి ప్రభువా, మీరు వాడుకోండి. ఘనమైన కార్యాలు దేవా మీరు జరిగించండి. దేవా, నీ వాక్యమును మీరు వెల్లడి చేసి వారి అంతరంగాల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. అర్థవంతంగా బోధించడానికి, మనసులు తెరవబడడానికి, వారు ఇతరులకి చెప్పడానికి అమూల్యమైన కార్యాన్ని జరిగించండి. నూతనమైన కృపతో నింపి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ప్రేమను బట్టి గత కాలమంతా ప్రభు నన్ను సేవ పరిచర్యలో వాడుకుంటూ వచ్చారు. మీ ప్రార్థన సహకారము, మీ ప్రార్థన బట్టి నా ప్రయాణాల్లో కూడా ప్రభు తోడైండి నిలిచారు. ఆయా స్థలాల్లో ప్రభు బహు విస్తారముగా దేవుని వాక్యమును ప్రచురించినట్లుగా మార్గాలు సరళం చేశారు. నిశ్చలమైన స్వాస్థ్యము, పరలోక రాజ్యము, నిత్యత్వం మనకు ఉందని దేవుడు ఆయా స్థలాల్లో రుజువుపరుచుకుంటూ దాని కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అందును బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. తండ్రి కొడుకుల ప్రేమ, తల్లి కూతుర్ల ప్రేమ, కుటుంబ ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ, దాంపత్య ప్రేమ, ఇంకా చెప్పాలంటే ప్రేమను గురించిన ఎన్నో కావ్యాలు, ఎంతో మంది రచయితలు ప్రేమ గురించి చాలా స్పష్టంగా చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనుక మానవుల్లో ప్రేమ ఎలా ఉందో, మృగముల్లో, పక్షజాతుల్లో, జీవుల్లో ప్రేమ ఎలా ఉందో, అలాగే దేవునికి కూడా ప్రేమ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును గనుక పశువుల్లో గాని, లేకపోతే పక్షుల్లో గాని, మనుషుల్లో గాని, ప్రతి జీవిలో ప్రేమ అనేది ఉంది. గనుక మనము ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని ఆజ్ఞలు కూడా అవే అని చాలా స్పష్టత బైబిల్ మనకు నేర్పిస్తుంది ఈ రోజున. కనుక నా ప్రియమైన సోదరులారా, దేవుని సంగమ, దైవ వర్తమానాన్ని ఆలకిస్తున్న దైవ సేవకులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమను బట్టి ఈ లేఖనాలు మీకు తెలియచేయాలని నేను ఈ రోజున ఇష్టపడుతున్నాను. కనుక బైబిల్లో కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 8వ వాక్య భాగాన్ని మనం చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము, మొదటి కొరింథీ 13వ అధ్యాయము 8వ వాక్య భాగం. ప్రేమ శాశ్వత కాలం ఉండును.
బైబిల్లో ఓ మాటని మనం చదువుకున్నాం. ప్రేమ శాశ్వత కాలం ఉండును. గనుక నా జీవితంలో కూడా ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రవచనములైన నిరర్ధకమవుతాయి, జ్ఞానమైన నిరర్ధకమవుతాయి, భాషలైన నిలిచిపోవును, అంటే అన్య భాషలు. గనుక ప్రేమ శాశ్వత కాలం ఉండును అని రాయబడి ఉంది. ప్రేమ శాశ్వత కాలం, లాంగ్ టైం. గనుక నా జీవితంలో నీవు ప్రేమ కలిగి ఉండుటకు నీవు ప్రయాసపడాలని నేను కోరుకుంటున్నాను. గనుక ప్రేమ శాశ్వత కాలము ఉండును. నేను చెప్తున్న ప్రేమ భౌతికమైన ప్రేమ కాదు. మీరు వింటే మీకు అర్థమవుతుంది. భౌతికమైన ప్రేమ కొరకు నేను చెప్పటం లేదు, కానీ దేవుని ప్రేమ కొరకు చెప్పుచున్నాను. ఎందుకని ప్రేమ శాశ్వత కాలం ఉండును అని రాయబడింది అని మనం 13వ వచనాన్ని చదివితే, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏమంటా ఇప్పుడు? కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈ శ్రేష్టమైన ప్రేమను, దేవుని ప్రేమను నువ్వు పొందేవాడుగా కావాలి. తల్లిదండ్రులను ప్రేమించే వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. తల్లి కూతుర్ని ప్రేమించేటట్టుగా ఉంటుంది, కూతురు తల్లిని ప్రేమించేటట్టుగా ఉంటుంది. ఇంకా ఆ భౌతికమైన ప్రేమ అయితే మనం చెప్పనవసరంలా. గనుక ఆ ప్రేమల గురించి నేను చెప్పాలని కోరుకోవటం లేదు, కానీ ఈ 3 కూడా, నిరీక్షణ, విశ్వాసం, ఈ 3 కూడా ప్రేమ శ్రేష్టమైనది. ఇది దేవుని ప్రేమ. కనుక నా జీవితంలో దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తివి కావాలి. ఆ వరుసలో నీవు మొదట ఉండాలి. గనుక దేవుని ప్రేమను ఎప్పుడైనా నువ్వు పొందుకున్నావా? తల్లిదండ్రుల ప్రేమను పొందుకున్నావు, లేదా పెద్దల యొక్క ప్రేమను పొందుకున్నావు. నీ ప్రేమను తల్లిదండ్రులు పొందుకున్నారు, తల్లి ప్రేమను పొందుకున్నావు, ప్రేమను పొందుకున్నావు. ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా దేవుని ప్రేమను పొందగలిగావా? ఒకసారి ఆగి ఆలోచించి, దేవుని ప్రేమ శ్రేష్టమైనది. కనుక ఆ శ్రేష్టమైన ప్రేమను నువ్వు పొందగలిగేవా? ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఆ శాశ్వత కాలం ఉండిన ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఎలా ఈ ప్రేమను మనం పొందవచ్చును అన్నప్పుడు, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మీరు కూడా చదివే ఉంటారు బైబిల్ని. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది అని రాయబడి ఉంది. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు దేవుని ప్రేమను నువ్వు పొందాలి అనుకున్నప్పుడు దేవుని ప్రేమను నువ్వు పొందాలి అనుకున్నప్పుడు దేవుని ప్రేమను నువ్వు పొందాలి అనుకున్నప్పుడు
దేవుని ప్రేమలో నీవు ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా నీ పరిశుద్ధాత్మ అభిషేకమును పొందవలసి ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయములో కుమ్మరించబడుతుంది. గనుక పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినప్పుడు పెంతెకోస్తు దినం పండుగ రోజు నాడు వాళ్ళంతా యాక మనసు కలిగి అపోస్తలులు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారు. వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగారు. అంటే నీవు దేవుని ప్రేమను పొందాలా, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో తెలియాలి నీకు అన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుని ప్రేమను ఈ భూమిపై ఉన్న వ్యక్తులు పొందవచ్చును. గనుక నా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను పొందినట్లుగా నువ్వు కోరుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయములో కుమ్మరించబడుతుంది. ఇప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందావు. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయములో దేవుని ప్రేమ కుమ్మరింపబడుతుంది అని రాయబడి ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా హృదయములో ప్రేమ కుమ్మరించబడుతుంది. మనకు హృదయం ఎక్కడుంది? ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధాత్మలో భాషలు మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనం చెప్తున్నాం, పరిశుద్ధాత్మ ద్వారా బుద్ధివాక్యము జ్ఞానవాక్యము సంపాదిస్తున్నాం. మంచిదే. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ కుమ్మరించబడుతుంది. ఎక్కడ? హృదయంలో. మనకి హృదయం ఎక్కడ ఉంది? మనకి హృదయము ఎక్కడ? ఇక్కడ కాదు. హృదయము ఇక్కడ ఉంది మనిషికి. నాకు కూడా చెప్పారు, ఇక్కడే హృదయమే. మనుషులంతా గొప్పోళ్ళు చెప్పినా, అంతకంటే పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా ఇదే మాట. అంటే హృదయం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ. కొన్ని బుక్కుళ్ళు చదివాను. హృదయం అనగా గుండెను కూడా చూడండి, గుండె అనే పార్ట్ను కూడా మీరు చూడండి అని రాయబడిన బుక్కుల్లో కూడా రాయబడిన సందర్భాలు నేను చదవగలిగాను. హృదయం అనేది ఇక్కడ కాదు. హృదయం అనేది మనిషికి నడినెత్తిన ఉంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు ప్రభావితం చేయబడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే దేవుని ప్రేమను ఇక్కడ కుమ్మరిస్తాడు. అంటే స్టోరేజ్. సెల్ ఫోన్లో మెమరీ కార్డ్ ఎట్లా ఉంటుందో మనిషికి మెదడు మంచి స్టోరేజ్. ఇంకా గనక నా జీవితంలో ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తులకి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా లేదా పరిశుద్ధాత్మ ద్వారా హృదయములో దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. బైబిల్లో మనం చదువుకోవచ్చు. కీర్తనల గ్రంథం కొన్ని ఆధారాల్ని బైబిల్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 119వ కీర్తన 11వ చరణాన్ని. నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంట. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే నేను స్టోరేజ్ చేసుకున్నాను అంటాడు. ఇక్కడ ఎట్లాంటి స్టోరేజ్ లేదు.
నీ వాక్యమును అంటే మాటను స్టోరేజ్ చేయగలిగిన స్థితి ఇక్కడ లేదు. గనుక నువ్వు విన్నప్పుడు ఈ చెవుల ద్వారా మెదడుకి సంకేతాలు అందించబడి ఆ మాట నీ బుర్రలో అంటే నీ మెదడులో స్టోరేజ్ చేయబడుతుంది. అది నీకు జ్ఞాపకం ఉంటుంది, జ్ఞాపకాల్లోకి వస్తుంది. గనుక నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే పాపం చేయకుండానట్లుగా జాగ్రత్త కలిగి దేవుని మాటను ఇక్కడ ఉంచుకున్నాడంట. ఆ హృదయంలో ఉంచుకొని ఉన్నాను. కనుక నా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయంలో కుమ్మరించబడుతుంటే ఈ కీర్తనాకారుడు పాపం చేయకుండానట్లుగా హృదయములో వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది అంటే ప్రతి కీళ్ళకి, ప్రతి నరానికి, ప్రతి కండరానికి, ప్రతి అవయవాలకి కూడా ఇక్కడి నుంచి సంకేతాలు సర్వ శరీరానికి అందించబడతాయి. దాని ద్వారా మన కదలికలు, పరివర్తన, ప్రవర్తన, మాట తీరు, కంటి చూపు, వినికిడి, చేతులు కదిలించుట, కాళ్ళను కదిలించుట, శరీర స్పర్శ ఇవన్నీ కూడా ఈ మెదడు ద్వారా ప్రభావితం చేయబడి స్పందిస్తూ కదలికలు జరుగుతూ ఉంటాయి. అలాంటి మెదడులో దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు. ఎందుకంటే పాపం చేయకుండానట్లుగా. కనుక నీ హృదయము పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమకు నిలయం కావాలి ఈరోజు. గనుక హృదయం అనేది ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది స్టోరేజ్. ఇంకొక మాటను కూడా బైబిల్ నుంచి మనం నేర్చుకోవచ్చు. లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వాక్య భాగాన్ని కనుక మనం చదివి ధ్యానము చేసినట్లయితే అక్కడ కూడా మనకి స్పష్టతని ప్రభు మనకిస్తున్నారు. 6వ అధ్యాయము లూకా సువార్త 45వ వచనంలో మనం చదువుకుందాం. సజ్జనుడు తన హృదయములోండి మంచి ధననిధిలో నుండి స్వద్దేశములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దురుద్దేశములను బయటకు తెచ్చును. హృదయము నిండు నుండి దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును అని రాయబడింది. బైబిల్ మనం చదివాం. మంచివాడు స్వద్దేశాలని అంటే మంచి విషయాలు తీసుకుని వస్తాడు. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ అధ్యాయం 34లో కూడా అదే విషయం అక్కడ రాయబడి ఉంది. గనుక ఒకసారి మీరు ఆలోచన చేయవలసిందంటే మంచివాడు స్వద్దేశములను బయటకు తీసుకొస్తాడు, చెడ్డవాడు చెడ్డ వాటిని బయటకు తీసుకొస్తాడు. చూడండి, నిండి ఉన్న దాన్ని బట్టి ఒకటి నోరు మాట్లాడును. కనుక ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ నింపబడితే నువ్వు మాట్లాడుతున్నావా అన్న విషయాన్ని గ్రహించు. ఆల్రెడీ స్టోరేజ్ అయిపోయింది. ఇక్కడ ఎట్లాంటి స్టోరేజ్ లేదు నువ్వు హృదయం అనుకోవడానికి. స్టోరేజ్ అనేది ఇక్కడే ఉంటుంది. జ్ఞాపశక్తి అనేది మెదడులోనే ఉంటుంది. ఈ జ్ఞాపశక్తి కలిగి ఉన్న ఈ హృదయమును ఎప్పుడైనా మనం నింపబడి ఉంటే అది పాపం చేత గాని, మంచి విషయాల చేత గాని, చెడ్డ విషయాల చేత గాని నింపబడి ఉంటే, మన జ్ఞాపకాల్లో ఉంటే, నిండి ఉన్న దాన్ని బట్టి ఒకడి నోరు మాట్లాడును అని రాయాలి. అంటే ఏదైతే నింపబడతామో, ఏదైతే తలస్తామో, ఏదైతే తలంపు ఉందో, ఏది అనుకుంటున్నామో, ఏది నింపబడి ఉందో, నిండి ఉన్న దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును అని రాయబడదు. గనుక నా జీవితంలో కూడా నువ్వు ఏది నింపబడతావో ఆ నింపబడిందే నువ్వు మాట్లాడతావు. కనుక హృదయం అనేది దీని ఆధారంగా మనం చూసుకున్నా ఇక్కడ కాదు.
హృదయం అనేది మనిషికి నడినెత్తిన ఉంది, మెదడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయములో కుమ్మరించబడుతుంది. ఇప్పుడు దేవుని ప్రేమ మానవుని హృదయంలో కుమ్మరించబడితే పాపం చేయకుండానట్లు వాక్యాన్ని ఎలా ఉంచుకున్నాడో, అలాగే నిండు ఉన్న దాన్ని బట్టి ఒకడి నోరు ఎలా మాట్లాడుతుందో, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడ్డప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమను నీ హృదయములో కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది అంటే, దేవుని ప్రేమను గురించిన విషయాలు, దేవుని ప్రేమను గురించిన సంగతులు, దేవుని ప్రేమను గురించిన కార్యాలు నువ్వు మాట్లాడగలుగుతావు, చూడగలుగుతావు, ఆలోచించగలుగుతావు. ఆ విధంగా నీ శరీరాన్ని త్రిప్పగలుగుతావు. కనుక నా జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయములో కుమ్మరించబడుచుంది. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉంది గలతీ పత్రికలో అని ధ్యానం చేయగలిగితే 4:6 వచనం, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపేను అని రాయబడి ఉంది. అబ్బా నాయన అనే కుమారుని ఆత్మను మన హృదయములోనికి పంపేను అని రాయబడి ఉంది. అంటే మన హృదయంలోనికి పంపాను అంటే మన గుండెలోనికి పంపినా దాని అర్థం కాదు. ఒకసారి చూడండి, దెయ్యం పట్టుకున్న వ్యక్తిని కనుక మనం చూస్తే వాడు మనుషులేగానే కనబడతాడు, కానీ వాడి ప్రవర్తన వాడిలాగా ఉండదు. మనిషి వాడే, కానీ వాడి ప్రవర్తన వింత ప్రవర్తన కనబడుతుంది. కారణం ఏంటంటే వాడి శరీరాన్ని, వాడి దేహాన్ని ఆ దెయ్యపు యొక్క ఆత్మ కంట్రోల్ చేస్తుంది. కనుక ఆ దెయ్యం చెప్పినట్లుగానే శరీరం ఆడుతుంది, ఆ దెయ్యం నడిపించినట్లుగానే శరీరం నడిపించబడుతుంది. సమస్తము ఆ శరీరము ఆ దెయ్యపు యొక్క ఆత్మ యొక్క స్వాధీనంలో ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అలా కాదు. ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలోనే ఉన్నవి అన్నట్లుగా పరిశుద్ధాత్మను పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వస్తాడంటే మెదడు మీద ప్రభావితం చేస్తాడు. ఒక వ్యక్తి ప్రవచనం ఎలా చెప్పగలుగుతున్నాడు, ఒక వ్యక్తి భాషను ఎలా మాట్లాడగలుగుతున్నాడు అంటే ఒకసారి మీరు గ్రహించండి. ఎలా చెప్పగలుగు మెదడు మీద ప్రభావితం చేసి ప్రేరేపించడం ద్వారా ప్రవచనం ఉద్భవిస్తుంది దేవుని. గనుక నా జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మెదడు మీద ప్రభావితం చేస్తాడు. రండి సబ్జెక్ట్లోనికి. మీరు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయంలో కుమ్మరించబడుతుంది. అలాగా పరిశుద్ధాత్మను మన హృదయంలోనికి పంపెను అని రాయబడింది. గనుక ఇంకొక మాటను కూడా మనం ఇర్మియా గ్రంథంలో చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 33వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 31వ అధ్యాయము 33వ వాక్య భాగాన్ని చదువుతున్నాను, వినండి. ఆ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలుతోనూ యూదులతోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులో ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దానిని రాసెదను. వారి మనసులో ధర్మ విధులను ఉంచెదను, వాటిని వారి హృదయముల పైన రాసెదను. ఇదే నిబంధన. గనుక ఒకసారి మీరు ఆలోచన చేయండి. కొత్త నిబంధన, పాత నిబంధన అని చెప్తుంది. ఇప్పుడు దేవుడు ఒక నిబంధనని ఇజ్రాయేలుతో చేశాడు. మనస్సులో అన్నప్పుడు ఆత్మకుండేది మనస్సు, మనస్సాక్షి. మనస్సులో ధర్మ విధులను ఉంచెదను, వాటిని హృదయమనే పలకల మీద
రాస్తాను అని ఇజ్రాయేలుతో దేవుడు నిబంధన చేశాడు. గనుక నా జీవితంలో మనం ఆలోచన చేయవలసిన పని ఏమిటంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆ కుమ్మరించబడుతున్న ఆ ప్రేమ నీ హృదయం అనే పలకల మీద వాటిని రాస్తాడు. హితోపదేశకాండం 5:22 దేవుడు ఎలాగైతే రాతి పలకల మీద రాశాడో స్వయంగా చేతి వేళ్లతో, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అనే ఆ నిబంధనను ఏం చేస్తాడంటే నీ హృదయం అనే పలకల మీద వాటిని రాస్తాడు. గనుక నా జీవితంలో కూడా మనసులో ధర్మ విధులు ఉంచి హృదయములో అదే పలకల మీద వాటిని రాస్తాడు. పలకంటే చెరుగుపోతుంది, నోట్స్ అంటే పాత ఇల్లు చిరిగిపోతుంది. కానీ స్థిరస్థాయిగా ఉండేది, నీ జ్ఞాపకాల్లో ఉండేది నీ యొక్క హృదయం, అంటే నీ మెదడు. నీ మెదడులో పరిశుద్ధాత్మ ద్వారా రాయటం వల్ల నిబంధన ఇజ్రాయేలు నెరవేర్చలేకపోయారు. ఇజ్రాయేలు ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడలేకపోయారు. ఇజ్రాయేలుకి విశ్రాంతి నిలిచిపోయింది. దేవుడు అనుకున్నట్లుగా గాని, వారు ఆలోచించినట్లుగా గాని ఆత్మీయ జీవితంలో వారు రాణించలేకపోయారు. గనుకనే దేవుడు ఆత్మ ద్వారా నిబంధనని ప్రవేశపెట్టాడు. వారు దారబంధాలపైన మక్కాలు రాసుకునేవారు, పాసుల వలె కట్టుకునేవాళ్ళు, రేఖల వలె చేతులకు కట్టుకునేవారు. ఎన్ని చేసినా వాళ్ళ పిల్లలకి వివరించి చెప్పినా వారు చేయలేకపోయారు. గనుకనే దేవుడు తన ఆత్మ ద్వారా నిబంధనని ప్రవేశపెట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా హృదయం అనే పలకల మీద ఆ ప్రేమను రాస్తున్నాడు. ఏంటి ఈ ప్రేమని మీరు ఆలోచిస్తున్నారు కదా? అవును, ఎస్, ఇజ్రాయేలుతో ఆనాడు ఇచ్చిన పదాజ్ఞలే ఈ ప్రేమ. ఇజ్రాయేలుకి దేవుడు రాసుకున్న ప్రేమలేకే ఆ పదాజ్ఞలు. ఆ పదాజ్ఞలు మీరు ధ్యానం చేసినప్పుడు, ఆ పదాజ్ఞల గురించి మీరు వివరించినప్పుడు, ఆ పదాజ్ఞల గురించి మనకు వచ్చిన ధ్యానము ఆలోచన ఏమిటి అంటే, దేవుణ్ణి ప్రేమించు, మనుషుల్ని ప్రేమించు. మార్కు సువార్తమానములో కూడా యేసుక్రీస్తు 12వ అధ్యాయములో ఈ విషయాన్ని సంబోధించినట్లుగా చూడగలుగుతున్నాం. కనుక సర్వాంగ హోమము కంటేను దహన బలుల కంటే శ్రేష్టము అని చెప్తున్నాడు. అందుకే ఆ శాస్త్రి ప్రభు ఏమంటాడంటే, దేవుని రాజ్యమునకు నువ్వు దూరముగాను లేవు అని చెప్పినట్లుగా కూడా బైబిల్లో చదవగలుగుతున్నాం. కనుక నా జీవితంలో ఆ ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా నీ హృదయములోనికి నీ హృదయం అనే పలకల మీద వాటిని రాస్తాడు. అది నిబంధన. ఆ ప్రేమను కుమ్మరిస్తాడు. ఆ ప్రేమ ద్వారా నువ్వు నడిపించబడాలని, ఆ ప్రేమలో నువ్వు స్థాపించబడాలని, ఆ దేవుని ప్రేమను నువ్వు పొందాలని, ఆ దేవుని ప్రేమలో ఉన్న ఆ మకరందమును, ఆ దేవుని ప్రేమలో ఉన్న మంచి ఆ తృప్తిని నువ్వు పొందాలని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయములో కొమ్మరుస్తున్నాడు. ఆ దేవుని ప్రేమే దేవుణ్ణి ప్రేమించు, మనుషుల్ని ప్రేమించు. ఇదే నిబంధన. ఇలాంటి నిబంధన వాళ్ళు మీరిపోయారు. చేయలేని ఆ నిబంధనను, ఆ ప్రేమను ఆత్మ ద్వారా దేవుడు మనలో మళ్ళా స్థాపించడానికి ఇష్టపడి ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయములో కుమ్మరిస్తున్నాడు. కనుక నా జీవితంలో కూడా అట్లాంటి కృపను నువ్వు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను. కనుక అలాంటి కృపను మీరు పొందండి. ఆ నిబంధన, ఈ పదాజ్ఞలే దేవుని ప్రేమ ఆత్మ ద్వారా మనలోనికి, మన హృదయంలోనికి వచ్చేస్తా. అప్పుడు దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. దేవుని పోలికగా పుట్టిన మనుషులను ప్రేమించవచ్చు.
దేవుడు ప్రేమలో పరిపూర్ణుడైనట్లుగా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లుగా మీరును పరిపూర్ణులై ఉంటారు. కనుక బైబిల్లో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయ నేను రాలేదు, వాటిని నెరవేర్చుటకే. చదవండి మత్తయి సువార్తమానము 5వ అధ్యాయము 17వ వాక్య భాగం. ధర్మశాస్త్రములను ప్రవక్తల ప్రవచనములను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకు గాని కొట్టివేయటకు నేను రాలేదు. ప్రభు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ధర్మశాస్త్రములను ప్రవక్తల ప్రవచనం కొట్టివేయడం లేదు, నేను వాటిని నెరవేర్చుటకే వచ్చాను. తలంచొద్దు, నెరవేర్చుటకే వచ్చిందని కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. కనుక ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని ప్రేమ, ఆ నిబంధనని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. దేవుడు ప్రేమలో పరిపూర్ణుడైనట్లుగా మీరును పరిపూర్ణులై ఉంటారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులై ఉండేదరు. ఇది మొదటిది. ప్రేమలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయాల్లో కుమ్మరించబడుతుంది. సెకండ్ స్టెప్ తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, 32 కాదు 32వ అధ్యాయము 40వ వాక్య భాగాన్ని చదువుకుందాం. 32:40. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో నేను చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారు హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను అని బైబిల్లో రాయబడింది. ఇది ఇజ్రాయేలు కొరకు రాయబడి ఉంది. మేలు చేయటం మానకుండినట్లు నిత్యమైన నిబంధన వారితో చేయించున్నాను. వారు నన్ను విడవకుండినట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించుదును. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందించుచున్నాను అని రాయబడి ఉంది. గనుక నా జీవితంలో రెండో విషయం ఏమిటంటే, ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భయభక్తులను పుట్టిస్తాడు. ఎందుకని? వారిని విడవకుండినట్లు వారికి మేలు చేయడానికి. కనుక నేను ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది. ఈ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ వచ్చినప్పుడు, ఆ ప్రేమ ద్వారా లేకపోతే ఆ భయభక్తుల ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆయన నిన్ను విడువడు. నిబంధన వారితో చేయుచున్నాను, వారు విడవకుండినట్లు వాళ్ళ హృదయంలో నా ఎడల భయభక్తులు పుట్టించేదని. నేను నిబంధన చేస్తున్నాను, వాళ్ళతో ఆత్మ ద్వారా కుమ్మరించాను, వాళ్ళు స్థిరపరుస్తున్నాను హృదయంలో. నా నిబంధన వారు మర్చిపోకుండానట్లు, మీరు పోకుండానట్లు, వారికి మేలు చేయడానికి వాళ్ళు అనుసరించినట్లుగా వారిలో భయభక్తులను నేను పుట్టించేదను. ఎంత విశేషమో చూడండి. దేవుని యొక్క ఆత్మను నీ పొందినప్పుడు, ఆ దేవుని యొక్క ఆత్మ నిన్నేం చేస్తాడు? మేలు చేస్తాడు. నిత్యమైన నిబంధన వారితో చేస్తూ నిన్ను విడవకుండా ఉంటాడు. యెహోషువ ఏమంటాడు? యెహోషువ, నిన్ను విడువను, నిన్ను వెడబాయను. మోషే లేడు, యెహోషువ ఒక్కడే ఉన్నాడు.
ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు తోడుగా, ఎవరు తోడుగా వచ్చినా తోడుకు రాకపోయినా, అది జీవితం కావచ్చు, చదువు కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రతి విషయంలో పరిశుద్ధాత్మను నువ్వు పొందగలిగితే నీ హృదయము నిబంధన చేత స్థిరపరుస్తుంది, ప్రేమ చేత నిబంధన చేత స్థిరపరుస్తుంది, నీలో ఒక భయభక్తులను పుట్టిస్తాడు. మరి ఇజ్రాయేలుకి భయం ఉందండి. ఐగుప్తులకి ఎరకాయలు లేమంటారు, ఐగుప్తులు అలాంటి లేవు. ఎంత ఇసుకించారు వాళ్ళు ఇజ్రాయేల్. అలా కాకూడదు. మీరు దేవుని యొక్క ఉగ్రత పోలు కాకూడదు. మీరు దేవుడు మీకు మేలు చేయాలి. మాంసం అడిగితే మాంసం పళ్ళు చదువుల్లో ఉండగానే చనిపోయారంటండి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టకూడదు. చర్యని కార్యం చేస్తే ఆకాను శనార వక్తను బంగారు కమ్మను దాచిపెడితే దేవుడు వాళ్ళని తోడైనట్టు మానేశాడు, అపజయం. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ కుమ్మరించబడి నీవు భయభక్తులు పుట్టిస్తాడు. ఆ భయము భక్తి దేవుడు నిన్ను విడవకుండా చేయగలుగుతుంది. ప్రేమలో ఉండేది ఇదే కదండి. ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేకపోతారే భౌతికమైన ప్రేమ. ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేకపోతారే. ఒకరికి ఒకరు లోబడకుండా ఉండలేకపోతారే. కానీ ఈ ప్రేమ ద్వారా లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా భయభక్తులు పుట్టించి నిన్ను విడవకుండా, నీకు తోడయుండి నిన్ను విడవకుండా నీకు మేలు చేస్తూ నీలో ఒక భయభక్తుల్ని పుట్టిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుణ్ణి విడిచిపోకుండా జీవించాలి. ఇంత గొప్ప దేవుడండి మన దేవుడు. మరి నీ నా జీవితంలో కూడా అట్లాంటి కృపను నువ్వు సంపాదించాలి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని ప్రేమను సంపాదించాలి. ఈ రోజున హృదయం అంటే ఎక్కడుందో తెలియదు. మరి హృదయం అంటే ఎక్కడ ఉందో తెలియని బోధకుడు నీ బోధకుడు అయితే వాడి పరలోకం ఎక్కడ తెలుస్తుంది? పరలోకం తెలియదు, నరలోకం తెలియదు. ముక్తి కోసం భక్తి కాదు, మోక్షం కొరకు భక్తి చేసేవాళ్ళు కావాలి. హృదయం ఇక్కడని ఛాలెంజ్ చేసేవాడు నీకు బోధకుడైతే నువ్వేమవును? గనుక గ్రహింపలేని భక్తి, గ్రహింపలేని ఆరాధన, గ్రహింపలేని వాక్యము, గ్రహింపలేని కేకలు, గ్రహింపలేని నడిపింపులు, గ్రహింపలేని లోక ఆచారాలతో నిండిపోయిన బోధలు మనం బోధించకూడదు. నేను సత్యాన్ని చెప్పుచున్నానని మీరు బాధపడవలసినంత అవసరం ఉంది. కారణం ఏమిటి అంటే ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులతో మేలు చేయటకు వారి యందు నేను ఆనందిస్తున్నాను, వారు నన్ను విడవకుండినట్లుగా భయభక్తులను పుట్టిస్తాను. మరి నీవు ఆ పరిశుద్ధాత్మను పొందినప్పుడు దేవుని ప్రేమ మానవుని హృదయంలోనికి వస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించాడు. ఇవ్వడానికి వెనుతీరా? అబ్రహాము ఈ సోకని ఇవ్వడానికి ఎలా వెనుతీయలేదో మన దేవుడు తన కుమారుని ఇవ్వడానికి వెనుతీయలేదు, ఎంతో ప్రేమించాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించిన ఆ ప్రేమలో మరో భాగం భయభక్తులు. గనుక తప్పనిసరిగా నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలని
ఈ వర్తమానాన్ని నీకు నేను తెలియజేస్తున్నాను. భయభక్తులు చూడండి, బైబిల్లో కొరింథీ పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయంలో మీరు చదువుతున్నప్పుడు అక్కడ చాలా స్పష్టత ఉంది. దేవుడు ఎంత పరిపూర్ణుడు అన్న విషయం మనం ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు చెప్పాలి. ఇక్కడ 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మచ్చరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనాలు విచారించుకుడు, త్వరగా కోపడదు, అపగార మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని తాలుకును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. హృదయం అనే పలకల మీద రాయబడి కుమ్మరించబడుతున్న ఆ ప్రేమ, ఆ భయభక్తులు, ఈ విషయాల్లో పరిపూర్ణత, ఈ ప్రేమలో ఇంత పరిపూర్ణతను పొందాలి. ప్రేమ గురించి చెప్తూ దైవ సేవ చెప్తున్నాడు. ప్రేమ గురించి చెప్తున్నది పరిశుద్ధాత్మ గురించి రాయబడ్డ ప్రేమ. కనుక ఆ ప్రేమ కలిగి మీరు జీవించండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మీరు ఆయన్ని విడిచిపెట్టే పని లేదు, మీరు విడిచిపెట్టిన పని లేదు, మీరు విడిచిపెట్టరు, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. భయభక్తులు కలిగి జీవించినట్లుగా చేయగలుగుతుంది. గనుక ప్రేమ శాశ్వత కాలం ఉండును. నిరీక్షణ, విశ్వాసం, ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమ. ఈ ప్రేమ, నిరీక్షణ ఈ లోకం వరకునే నిరీక్షిస్తాం, విశ్వాసం ఈ లోకంలో ఉన్నంత వరకునే విశ్వసిస్తాం. కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? భూమిపైన. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర కూడా ఉంటుంది ప్రేమ. ఆ ప్రేమలో నీవు పూర్ణతనుంది. ఆ ప్రేమమైన యొక్క ప్రేమను నువ్వు పొంది ముందుకు కొనసాగించబడి నీ పరలోకపు తండ్రి ఏ విధంగా పరిపూర్ణుడై ఉన్నాడో నీవు కూడా పరిపూర్ణతను ధరించి పొందాలని ఈ వర్తమానాన్ని నీకు తెలియచేస్తున్నాను. కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్య భాగాన్ని చదువుకుని ముగిద్దాం. రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మ ద్వారా మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీకు తేటపరుచుచున్నాము. చివరగా మనం చదువుకున్నాం. రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారు అని రాస్తాడు. ఆమేన్. కనుక నా జీవితంలో దైవ సేవకుల యొక్క పరిచర్య ద్వారా బోధించడం కానీ, ప్రయాస కానీ, వాళ్ళ సువార్త కానీ, వాళ్ళ అద్భుతాలు, స్వస్థతలు కానీ, వాళ్ళ ఉపవాస దీక్షలో కానీ, ఈ పరిచర్య ద్వారా రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయకుండా దేవుని ఆత్మ ద్వారా మా పరిచర్య ద్వారా క్రీస్తుకు పత్రికగా రాయబడ్డారు మీరు. అంటే అర్థం ఏమిటి అంటే సాక్ష్యం, అంటే క్రియలుగా మార్చబడ్డారు. క్రీస్తు క్రియలుగా మార్చబడ్డారు. గనుక నా జీవితంలో కూడా నీవు ప్రేమ కలిగి ఉండు, ప్రేమ కలిగి స్థిరపడు, దేవుని క్రియలు చేయడానికి సంసిద్ధంగా ఉండు. నూతనమైన కార్యము, నూతనమైన కృప, నూతనమైన నడిపింపు, నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన కృప, నూతనమైన నడిపింపును ప్రభువా మాకు దయచేయని నువ్వు కోరుకోవాలి. కనుక నా జీవితంలో ఆ కృపను నాకు దయచే ప్రభువాన్ని కోరుకోవాలి. పత్రిక ఉన్న క్రీస్తుకి
మా పరిచర్య ద్వారా దేవుని ఆత్మ మూలంగా క్రీస్తుకు పత్రికై ఉన్నాము. అంటే అనేక మంది చదువుతున్నారు, వాళ్ళ క్రియలు వాళ్ళు చూస్తున్నారు, వారికి వారే పత్రికులై ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడి దైవ సేవకులు చేస్తున్న పరిచర్య మూలముగా మీరు దేవునికి పత్రిక అయి ఉన్నారన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలని చాలా స్పష్టంగా మీతో ఈరోజు నేను చెప్పటం జరుగుతుంది. గనుక ప్రేమ శ్రేష్టమైనది. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. పరిశుద్ధాత్మ ద్వారా మానవుని హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమ భయభక్తులు పుట్టిస్తుంది, పరిపూర్ణతను ఇస్తుంది. ఆ ప్రేమకు మనం సాక్షులు, అంటే సాక్షులు క్రియలు, క్రీస్తుకు సాక్షులుగా, లేకపోతే క్రీస్తు క్రియలు చేసేవారుగా, ఇతరులు మనం చూచి నేర్చుకునేటట్లుగా, చదివినట్లుగా మనం ఉండాలని నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. అలాంటి కృపను సంపాదించండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. తరల వంచండి, కళ్ళు వేండి, ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. మనం ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. ప్రేమ శాశ్వత కాలం ఉండును. భాషలు నిరర్ధకమవుతే ప్రవచనాలు కూడా నిలిచిపోతాయి. జ్ఞానం నిరర్ధకమవుతుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుని మనం ఇవ్వడానికి వెళితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవుని హృదయాలు కుమ్మరించబడుతుంది. హృదయము నీకెక్కడుంది? నీ మెదడే నీకు హృదయము. నిండి ఉన్న దాన్ని బట్టి నీ హృదయం మాట్లాడును, అది చెడైనా మంచి అయినా. పాపం చేయకూడనట్లుగా నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. అయ్యా, నీ కృపను మాకివ్వండి నాయనా అని ఒక నిమిషం ప్రార్థన చేశాను. ఇశ్రాయేలుతో దేవుడు నిబంధన చేశాడు. మనసులో ధర్మ విధులను హృదయం అనే పలకల మీద వాటిని రాస్తాను, భయభక్తులు పుట్టిస్తాను అని. కనుక ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. నా కృపనివ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. రాతి పలకలతో సిరాతో కాక దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తుకు పత్రికులై ఉన్నారు. మీ క్రియల్లో, మీ పరివర్తనలో క్రీస్తుకు పత్రికై ఉన్నారు. గనుక నీ కృపను మాకివ్వండి ప్రభువా, నీ శక్తిని మాకివ్వండి నాయనా. హృదయం మాకు తెలియాలి ప్రభువా. అయ్యో ప్రభువా, నీ ప్రేమ ఇశ్రాయేలుకి ఇచ్చినట్లుగా మాకు దయచేయి. ప్రేమలో మేము పరిపూర్ణత చెందినట్లుగా నీ కృప దయచే స్వామి. ప్రార్థన చేసుకోండి, నీ కొరకు ప్రార్థన చేయండి. ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. ఆశీర్వాదము దీవెన కలగచేయండి. రెక్కల చాటున భద్రపరిచి ఘనకార్యాలు చేయండి. మీ సన్నిధి, మీ ప్రసన్నత, భద్రత, క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదమును ప్రతి వారికి దయచేయండి. ఎవరు వింటున్నారో వారిపై నీ ప్రేమ దిగవచ్చునుగాక, నీ శక్తి దిగవచ్చునుగాక, నీ ప్రభావం దిగవచ్చునుగాక. ఘనమైన కార్యాలకు శ్రీకారాన్ని చుట్టండి. మునుపెన్నడు ఎరుగని నవనూతనమైన మార్గాల్లో నడిపించండి. భయభక్తులు పుట్టించండి. విశేషమైన ఆశీర్వాదం దీవెన కలగచేయమని యేసు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. God bless you.
వాక్యం ముగించబడింది. వచ్చే సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. తెలియని వారికి తెలియచెప్పండి, వినిపించండి, వినండి. మా కొరకు, మా పరిచయం కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ